నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సింగరేణిలో 24 అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు, 18 ఓపెన్ కాస్ట్ మైన్లు ఉన్నాయి. 6 జిల్లాల్లో విస్తరించిన సింగరేణిలో 42,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అంతేకాకుండా అదనంగా 26,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. బొగ్గు ఒలికితీతలో రికార్డ్ సాధిస్తున్న కార్మికులకు సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. బొగ్గు గనుల్లో పరికరాల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఉన్న వాటితోనే సర్దుకుంటూ పనిభారం మోస్తున్నారు. మెషిన్లకు సంబంధించి స్పేర్ పార్ట్స్, డ్రిల్ రాడ్, డ్రిల్ బిట్స్ వంటి పరికరాలు లేక అవస్థలు పడుతున్నారు. ఉన్న వాటిని రిపేర్లు చేసుకుంటూ పని కానిస్తున్నారు. కేవలం ఉత్పత్తులే లక్ష్యంగా పనిచేస్తున్న సింగరేణి అధికారులు కార్మికుల సేఫ్టీ గాలికి వదిలేశారు. కాలం చెల్లిన STL మెషీన్లతో శ్రీరాంపూర్ డివిజన్ జనరల్ మేనేజర్ పనులు చేయించడంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని కార్మికులు బిక్కుబిక్కుమంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. కాలం చెల్లిన సర్వ్ STL మెషీన్లపై BRK న్యూస్ స్పెషల్ ఫోకస్. అప్పట్లో బొగ్గుబావుల్లో పనంటే తమ పిల్లల్ని పంపేవారు కాదు కుటుంబ సభ్యులు. ఉన్నది లేనిది తిని అందరం కలిసిమెలిసి ఉందాం కానీ బొగ్గుబాయిల పని వద్దనేవారు. భూగర్భ బొగ్గు గనుల్లో పని చేయాలంటే సాహసంతో కూడుకున్న పని. లోపల ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒకప్పుడు బొగ్గు తీయాలంటే బ్లాస్టింగ్ చేసి బొగ్గును మోయడానికి తట్ట, ఎత్తడానికి చెమ్మాస్ ఉపయోగించేవారు. కానీ రోజులు మారాయి, టెక్నాలజీ మారింది. ఇప్పుడు అత్యాధునిక పరికరాలను ఉపయోగించి బొగ్గును వెలికితీస్తున్నారు. సింగరేణి యాజమాన్యం ఉత్పత్తికి ప్రత్యేక శ్రద్ధ చూపెడుతోంది. ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తోంది. కానీ కార్మికుల రక్షణకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. రక్షణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పినప్పటికీ కూడా దాని గురించి పట్టించుకునే నాదుడే లేడు. కార్మికుల సేఫ్టీ గురించి చేస్తున్న ప్రోగ్రాంలు కేవలం పేరుకే తప్ప ఆచరణయోగ్యం మాత్రం కావడం లేదు. గనులలో అధికారులు సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. గనుల్లో ప్రమాదాలు జరగకుండా సింగరేణి యాజమాన్యం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మిషన్లు మాత్రం మార్చడం లేదు. యాజమాన్యం కార్మికుల కంటే ఎక్కువగా మిషన్లతో పనిచేయిస్తున్నారు. దీనివల్ల ఉత్పత్తి పెరిగి ఆర్థికంగా సింగరేణి ఎక్కువగా లాభాలు కూడా సాధిస్తుంది. అందువల్ల తట్టా చెమాస్లతో కార్మికులు పని ఆపేసి ఆ స్థానంలో STL అనే మిషన్లను యాజమాన్యం తెచ్చింది. ఈ మిషన్ల కారణంగా ఒకప్పుడు 1,00,000కు పైగా ఉన్న కార్మికుల సంఖ్య ఇప్పుడు 40,000కు వచ్చింది. ఇక దీని బట్టే చెప్పవచ్చు సింగరేణిలో యంత్రాలకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో. భూగర్భ గనుల్లో బొగ్గును తీయాలంటే బ్లాస్టింగ్ చేయాలి. బ్లాస్టింగ్ చేసిన తర్వాత వచ్చిన బొగ్గును ట్రబ్స్లలో నింపి పైకి పంపిస్తారు. ఈ పనంతా జరగాలంటే STL మిషన్తో సులభం. STL యంత్రం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ బొగ్గు వెలికి తీయవచ్చు. అంతేకాకుండా మ్యాన్ పవర్ కూడా తక్కువగా సరిపోతుంది. అందుకే ప్రతి మైన్లో ఈ యంత్రాలను యాజమాన్యం ఉపయోగిస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ STL మిషన్లన్నీ కాలం చెల్లినవే. అయితే ఇది యాజమాన్యానికి తెలిసి నడుస్తుందా, లేక ఉత్పత్తి టార్గెట్ రీచ్ కావడానికి అధికారులు అనధికారికంగా నడిపిస్తున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక కొత్త STL మిషన్ ఖరీదు దాదాపుగా 30 నుండి 36 లక్షల మధ్య ఉంటుంది. అసెంబుల్ చేయాలంటే దాదాపు ₹1,00,00,000 దాకా ఖర్చు అవుతుంది. అయినప్పటికీ కొన్ని కంపెనీలు 30 నుండి 36 లక్షల మధ్యలోనే మిషన్ని కంపెనీకి అమ్ముతూ ఉంటారు. కానీ విడిగా వాటి స్పేర్ పార్ట్స్ కొనాలంటే చాలా ఎక్కువ రేటు పెట్టవలసి వస్తుంది. ఒక మిషన్ తయారు చేసే కంపెనీ వారి దగ్గరనే కొనే విధంగా ఏర్పాట్లు చేస్తారు. వాటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఎక్కడా దొరకకుండా చేయడం వలన మిషన్లు తయారు చేసిన కంపెనీ దగ్గరనే స్పేర్ పార్ట్స్ కొనాల్సి వస్తుంది. దీనివల్ల మిషన్కు సంబంధించిన స్పేర్ పార్ట్స్ అదే కంపెనీలో తీసుకోవాల్సిందే. ఈ STL మిషన్ల కాలపరిమితి 4 సంవత్సరాల వరకు ఉంటుంది. 4 సంవత్సరాల తర్వాత మిషన్ సర్వర్డ్ ఆఫ్ అవుతుంది. అంటే ఈ మిషన్ వినియోగానికి పనికిరాదు అని అర్థం. దీన్ని తయారు చేసేటప్పుడు కంపెనీ వారు ప్రతి మిషన్కు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అలాట్ చేయడం జరుగుతుంది. ఆ మిషన్కు సంబంధించిన వివరాలు
కంప్యూటరైజ్ చేయబడతాయి. కనుక మిషన్ నెంబర్ను కంప్యూటర్లో ఎంటర్ చేయడంతో మిషన్ యొక్క వివరాలు బయటపడతాయి. మిషన్ ఎప్పుడు తయారైంది, పని ఎప్పుడు స్టార్ట్ చేసింది, దానికి కాలపరిమితి ఎప్పుడు అయిపోతుంది అనేది కంప్యూటర్ చూపెడుతుంది. ఎస్టీఎల్ మిషన్ యొక్క కాలపరిమితి అయిపోవడంతో మిషన్కు సంబంధించిన సర్వర్ ఆఫ్ వివరాలను కార్పొరేట్కు పంపవలసి ఉంటుంది. అప్పుడు కార్పొరేట్ అధికారులు 45 రోజుల్లో సర్వర్ ఆఫ్ సర్టిఫికేట్ను ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ మిషన్ను పనులకు దూరం పెట్టి దాని స్పేర్ పార్ట్స్ కింద ఉపయోగించుకోవచ్చు. ఏదైనా పనిచేసే మిషన్ చెడిపోయినప్పుడు దాని పార్ట్స్ ఇంకో మిషన్కు వేసి నడపవచ్చు. కానీ అలా చేయకుండా సింగరేణి యాజమాన్యం అధికారులు కుమ్మక్కై పాత మిషన్లను రిపేర్ చేసి ఉత్పత్తి కోసం వాడుతూ ఉంటారు. తీసేసిన చైన్లు, అరిగిపోయిన చైన్లు, వన్ సైడ్ ఫుల్లింగ్ అయ్యే గేర్ బాక్సులు, విరిగిపోయిన లంగర్లు, పర్ఫెక్ట్గా పనిచేయని మోటార్లతోటి పాత మిషన్లు నడిపిస్తూ ఉంటారు. అయితే ఏదైనా సర్వర్ ఆఫ్ మిషన్లకు కొత్త స్పేర్లు వేసే అవకాశం ఉండదు. కనుక అలాగే నడిపిస్తూ ఉంటారు. మిషన్లకు సంబంధించిన ప్రికాషన్స్ ఉంటాయి. వాటిని తప్పకుండా అధికారులు పాటించవలసి ఉంటుంది. ప్రికాషన్స్ పాటించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కాలం చెల్లిన మిషన్లు అధికారులు బొగ్గు ఉత్పత్తికి వాడకూడదు. ఒకప్పుడు సింగరేణి బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి కోసం వేలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉండేవారు. కానీ టెక్నాలజీ పెరిగిన తర్వాత 100 మంది చేసే పని ఒక మిషన్ చేస్తుండటంతో ఇదే లాభసాటిగా ఉందని భావించిన యాజమాన్యం కార్మికుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. కార్మికుల స్థానాల్లో మిషన్ల ఉపయోగాన్ని పెంచారు. ఒక ఎస్టీఎల్ మిషన్ కోసం దాదాపు 10 డిపార్ట్మెంట్ల కార్మికులు పనిచేయాల్సి ఉంటుంది. ఒక ఆపరేటర్తో సహా 2 అసిస్టెంట్లు పనిచేయవలసి ఉంటుంది. వీరితో పాటు కోల్ కటర్స్, సపోర్ట్స్ మ్యాన్స్, ట్రామర్స్, ఫుషర్ మ్యాన్స్, ఫిట్టర్స్, ఎలక్ట్రిషియన్, హెల్పర్స్ వీరందరూ కూడా పనిచేయవలసి ఉంటుంది. వీళ్ళందరినీ కూడా ఐఈపీ డిపార్ట్మెంట్ అలర్ట్ చేస్తుంది. శ్రీరాంపూర్ డివిజన్లోని అన్ని బొగ్గు గనుల్లో పరిమితికి మించిన సర్వర్ ఆఫ్ మిషన్లతో ఇక్కడి జీఎం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తున్నారు. సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా కార్మిక చట్టాలను ఉల్లంఘించి కార్మికులతో పనిచేయిస్తున్నారు. సింగరేణి ఉత్పత్తి గైడెన్స్ ప్రకారం శ్రీరాంపూర్ డివిజన్లోని న్యూటెక్ గనిలో 5 ఎస్టీఎల్ మిషన్లు నడపాలి. కానీ 9 మిషన్లను నడుపుతున్నారు. అంటే 4 కాలం చెందిన మిషన్లను నడుపుతున్నారు. అలాగే RK5 గనిలో 4 మిషన్లు నడుపుటకు అనుమతి ఉండగా 10 మిషన్లు నడిపిస్తున్నారు. అంటే 6 మిషన్లు కాలం చెందిన వాటిని నడిపిస్తున్నారు. SRP3 మైన్లో 7 మిషన్లు నడుపుటకు అనుమతి ఉండగా 12 నడిపిస్తున్నారు. అంటే 5 మిషన్లు అదనంగా నడిపిస్తున్నారు. దీనివల్ల కార్మికులపై అధిక భారం పడుతుంది. 7 మిషన్లకు పనిచేయవలసిన కార్మికులు 12 మిషన్లకు పనిచేయవలసి వస్తుంది. కొత్త వారిని తీసుకురారు. ఉన్నవారిని అడ్జస్ట్మెంట్ చేసి 12 మిషన్లు నడిపిస్తూ ఉంటారు. దీనివల్ల కార్మికులపై అధిక భారం పడటంతో పాటు పని ఒత్తిడి పెరుగుతుంది. సింగరేణి యంత్రాలకు చెదలు పట్టింది. స్క్రాప్ చేయాల్సిన యంత్రాలతో నడిపిస్తున్నారు. పెట్టుబడి లేకుండా ఎస్డిఎల్, ఎల్హెచ్డి యంత్రాలతో పాటు డంపర్లను కూడా కావాలని బ్రేక్ డౌన్ పెడుతున్నారు. కమిషన్లకు కక్కుర్తి పడ్డారు. ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడానికే కుట్రలు జరుగుతున్నాయి. 2014 నుండి నడిమెట్ల శ్రీధర్ చైర్మన్ అయినప్పటి నుండి ఇప్పటిదాకా అండర్ గ్రౌండ్లో మొత్తం కొలాప్స్ చేసి పడేసిండ్రు. వర్కింగ్ ప్లేస్ సరిగా లేవు, చూపిస్తలేరు, కావాలని చూస్తలేరు. ఇంకొక బాయికి 50 సంవత్సరాల లైఫ్ ఉన్నా కూడా దానికి నడుస్తలేదు. గ్యాస్ ఉన్నది, లేకుంటే క్వాలిటీ లేదు అని ఫిట్టర్లను అపాయింట్ చేయలేదు, ఎలక్ట్రీషియన్ అపాయింట్ చేయలేదు, యంత్రాలు మరమ్మతులు లేదు, కొత్త యంత్రాలు కొనలేదు. ప్రొడక్షన్ కావాలంటే ఎట్లా వస్తుంది? అంటే ప్రొడక్షన్ కావాలని భూతబ్దంలో చూయించుకుంటూ ప్రైవేట్ వాళ్ళని తీసుకురావడానికి ఇది అంతా కంకరం కడుతున్నారు. కనుక గుర్తింపు 2 సంఘాలు కూడా అట్టర్లీ ఫెయిల్ అయినాయి, అడగడం లేదు. సేఫ్టీ సమావేశాలు లేవు, వర్క్స్ కమిటీ మీటింగ్ లేదు. వర్క్స్ కమిటీ మీటింగ్ ఉంటే ఫలానా అండర్గ్రౌండ్లో ఎస్డిఎల్ యంత్రాలు పోవడానికి దారి లేదు, రిపేర్ చేసేటోళ్ళు లేరు, వర్కింగ్ ప్లేస్ లేవు, అండర్ మేనేజర్లు ఎవరు లోపలికి దిగుతలేరు. ఇవన్నీ బట్టబయలు అవుతాయన్న ఉద్దేశంతో వర్క్స్ కమిటీ మీటింగ్ బంద్ అయింది, సేఫ్టీ కమిటీ మీటింగ్ బంద్ అయింది. యంత్రాలు కొనుగోలు చేస్తలేరు. ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ ఇవ్వాలా సింగరేణిలో. అప్పుడు కోల్ ఫిల్లర్ ఎట్టున్నాయి, ఇప్పుడు ఎస్డిఎల్ యంత్రాలు అటువంటి, డంపర్ ఆపరేటర్లు అటువంటి, డంపర్లు అటువంటి. ఈ యంత్రాలు లేకపోతే ప్రొడక్షన్ ఎక్కడ వస్తుంది?
ప్రొడక్షన్ వస్తలేదని టెంపరీగా 15 రోజులకు, నెల రోజులకు, 6 నెలలకు ప్రైవేట్ వాళ్ళకు పెడదాం అనే దుర్బుద్ధితో చేస్తున్న కథలను తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. హెచ్ఎంఎస్ పరంగా ఒకటే చెప్తున్నాం, కొత్త యంత్రాలు కొనండి, పాత యంత్రాలు స్క్రాప్ చేయండి, ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ అపాయింట్ చేయండి, రిపేర్ చేసే వాళ్ళకు సూపర్వైజర్లకు అపాయింట్ చేయండి, వాళ్ళు మరమ్మతులు చేస్తారు, బ్రేక్ డౌన్ లేకుండా ఉంటుంది. ఒక అప్రూవ్డ్ మిషన్ గంటలో చేసే పని సర్వ్డ్ ఆఫ్ మిషన్ 4 గంటల సమయం తీసుకుంటుంది. దీనివల్ల సమయం వృధా అవ్వడంతో పాటు కార్మికులు తమ ఇన్సెంటివ్ను కూడా మిస్ అవుతున్నారు. ఈ ఇన్సెంటివ్ను కూడా ఒక వారం ఒక మిషన్ వారికి, ఇంకో వారం ఇంకో మిషన్ వారికి అధికారులు సర్దుబాటు చేస్తూ ఉంటారు. ఇలాంటి విషయాలు బయటపడకుండా అధికారులు, యాజమాన్యం కార్మికులను మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ యూనియన్ నాయకులకు తెలిసినప్పటికీ నోరు మెదపరు. యాజమాన్యానికి, అధికారులకు ఎవరైనా కార్మికుడు ఎదురు తిరిగినా, లోపలి విషయాలు బయటపెట్టినా అంతే సంగతులు. అధికారులు వారిని దృష్టిలో పెట్టుకుని సమయం కోసం ఎదురు చూస్తారు. రోజు రోజుకి ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి టార్గెట్లను పెంచుతుండ్రు. మరి ఆ టార్గెట్లను రీచ్ కానీకి మరి మేనేజ్మెంటు సింగరేణి కార్మికుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఆ ఒత్తిడితోని కార్మికుల ప్రాణాలకు కానీ కార్మికులకు దెబ్బలు తాగి మరి సేఫ్టీ లేకుండా మరి ఉత్పత్తి మీద లక్ష్యంతో కార్మికులకు మరి ఇబ్బందుల పాలు చేస్తున్న సందర్భం కనబడుతుంది. ఏదైతే 16 మిలియన్ టన్నులు ఉన్నటువంటి టార్గెట్ ఉన్నటువంటి సింగరేణి ఇవాళ 70 మిలియన్ టన్నులకు టార్గెట్ పెట్టుకొని దినదినము ఉత్పత్తిని పెంచుతూ మరి టార్గెట్లు పెంచుతూ వస్తున్న సింగరేణి మరి వాళ్ళకి కావాల్సిన HDL యంత్రాలను మరి LHD యంత్రాలను తీసుకురావాల్సింది పోయి మరి పాతబడినటువంటి మరి రిపేర్లకు ఉన్నటువంటి మరి ఉత్పత్తి సామర్థ్యాన్ని రీచ్ కానటువంటి మరి HDL యంత్రాలను పెట్టి మరి ఆ HDL ఆపరేటర్లను ఇబ్బంది పెట్టి మరి అక్కడ పని స్థానాలు బాగా లేకుండా కూడా మరి గంటల తరబడి మరి నెలల తరబడి రిపేర్లకు వచ్చి రిపేర్లు ఉన్నటువంటి HDL మిషన్లతోని ఇవాళ ఉత్పత్తి చేస్తే ఉత్పత్తి ఏ విధంగా రీచ్ అవుతాము మరి యాజమాన్యం ఆలోచించాలి. మరి ఉత్పత్తి టార్గెట్ పెట్టుకోవడమే కాకుండా మరి నూతనమైన HDL యంత్రాలను తీసుకొచ్చి మరి నైపుణ్యవంతమైన మరి HDL ఆపరేటర్లను పెడితే మరి సింగరేణి అభివృద్ధి చెంది టార్గెట్ రీచ్ అయ్యి మరి మనం టార్గెట్ను పొందడానికి అవకాశం ఉంటుంది తప్ప పాత మిషన్లతోని, చెడిపోయిన మిషన్లతోని మరి దాన్ని చేయడం వల్ల ఉత్పత్తికి ఆటంకం కలిగి మన టార్గెట్ రీచ్ కావడానికి ఆటంకంగా ఏర్పడుతుంది. కాబట్టి యాజమాన్యం వెంటనే గుర్తించి నూతన HDL యంత్రాలను, LHD యంత్రాలను, డంపర్లను మరి మెషినరీలను అన్నింటినీ కూడా నూతన తీసుకురావడం వల్ల ఇలా 70 మిలియన్లే కాదు 100 మిలియన్ల టన్నుల బొగ్గును కూడా మరి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమయం దొరికిందా చార్జ్ షీట్ ఇవ్వడమా, సస్పెండ్ చేయడమో లేదా ఒక ఏరియా నుండి ఇంకొక ఏరియాకు ట్రాన్స్ఫర్ చేయడమో చేస్తూ ఉంటారు. అందువల్ల ఎవరూ కూడా మాట్లాడి సాహసం చేయరు. యూనియన్ నాయకులు అధికారుల దృష్టికి సమస్యలు తీసుకువెళ్లినప్పుడు వారిని బుజ్జగిస్తూ యాజమాన్యం వారికి తాయిలాలు ప్రకటించడమో లేక వేరే ఏరియాకు ట్రాన్స్ఫర్ చేయడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. అందువల్ల నాయకులు మాట్లాడరు. సింగరేణి అధికారులు కార్మికులకు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వకుండా, సేఫ్టీ ప్రికాషన్స్ ఇవ్వకుండా వారిని తెలియని పనులకు పంపిస్తూ ఉంటారు. అందువల్ల అనేక మంది కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారు. సింగరేణి వ్యాప్తంగా కూడా కాలం చెల్లిన HDL మిషన్లతో యాజమాన్యం కార్మికులతో పని చేయించడంతో కార్మికులపై పని ఒత్తిడితో పాటు పని భారం పెరుగుతుందని చెప్పేసి కార్మికులకు అయితే ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా పని స్థలాల వద్ద HDL మిషన్ల వద్ద పనిచేయాలంటే కార్మికులు అయితే ప్రాణాలను గుప్పెట్లు పెట్టుకొని పనిచేస్తున్నామని చెప్పేసి కార్మికులు అయితే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. మన దగ్గర సింగరేణి నాయకుడు AITC గుర్తింపు సంఘం నాయకుడు సీతారామయ్య గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు చూస్తున్నాం. సార్ చెప్పండి, అసలు కాలం చెల్లిన HDL మిషన్ నడపడానికి గల కారణం ఏంటిది? అసలు అది నడపవచ్చు? అసలు సింగరేణిలో HDLs కొనక దాదాపు 9-10 సంవత్సరాలు అయింది. సింగరేణికి వేలాది కోట్ల రూపాయల లాభం వచ్చినప్పటికి కూడా ఇవాళ మిషనరీ కొనడానికి డబ్బు లేదు. ఓసీలలో డంపర్సు, డోజర్సు, షావెల్స్ కానీ, అండర్గ్రౌండ్లో HDLs, LHDలు కానీ, ఇంకా ఇతర రకాల మిషనరీ కానీ కొనడానికి డబ్బు లేదు. ఎందుకంటే సింగరేణి బొగ్గు అమ్మిన డబ్బులు కానీ, సింగరేణి STPBలో తయారైన 1200 మెగావాట్ల కరెంటు అమ్మిన దానికి కానీ సుమారు ఇప్పుడు 29,000 కోట్ల రూపాయలు గవర్నమెంటు సింగరేణికి బాకీ ఉన్నది. గత ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టే వీళ్ళు మిషనరీ కొనడానికి కానీ ఇవన్నీ కూడా లేక ఆగిపోయారు. ఎన్నికలైన తర్వాత AITC గుర్తింపు సంఘం కాగానే
మేము వెంటనే సింగరేణి యాజమాన్యానికి ఈ ఎస్డిఎల్స్ 10 సంవత్సరాల క్రితం కొన్నారు, అవి వాటి లైఫ్ 4 సంవత్సరాలు మాత్రమే, 4 అన్న కాడ 5, 6 నడిపించాలి. కానీ మీరు 9, 10 సంవత్సరాలు నడిపిస్తూ ఉంటే అవి రిపేర్లకు వచ్చి అవి రిపేర్ చేసేటువంటి ఫిట్టర్లు వర్క్లోడ్ పెరిగిపోయి కార్మికులు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే మీరు ఎస్డిఎల్స్ కొనాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేశాం. సింగరేణి యాజమాన్యం ఇప్పుడు పర్చేజ్ చేయడానికి వాళ్ళు టెండర్ వేశారు. తొందరలోనే బహుశా జూలై, ఆగస్టు వరకు సింగరేణిలో ఎస్డిఎల్ మిషన్స్ వస్తూ ఉన్నాయి. అవి వచ్చిన తర్వాత ఎస్డిఎల్ ఆపరేటర్లను కూడా కొత్త వాళ్ళని తీసుకోలేదు. ఈ మధ్య 8-9 సంవత్సరాల నుంచి ఎస్డిఎల్ మీద పనిచేసే వాళ్ళకి యాక్టింగ్లు ఉన్నాయి, కానీ వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వలేదు. వాళ్ళకి ప్రమోషన్లు కూడా ఇవ్వాలని చెప్పినాం. రేపు సెప్టెంబర్ వరకు ఎస్డిఎల్ ప్రమోషన్స్ కూడా ఇస్తామని యాజమాన్యం అంగీకరించింది. 1-2 నెలల్లో సింగరేణిలో ఎక్కడెక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ ప్రాంతాలకి ఎస్డిఎల్స్ కొత్తగా రావడం జరుగుతూ ఉంది. సార్ చెప్పండి, ఇప్పుడు ఉత్పత్తి లక్ష్యంగా సింగరేణి యాజమాన్యం అయితే పనిచేస్తుంది. అయితే ఈ కాలం చెల్లిన ఎస్డిఎల్స్ అండర్ గ్రౌండ్ మైండ్లు నడుపుతున్నారు. కాకపోతే ఇది యాజమాన్యం తెలిసి నడుస్తుందా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులే కావాలని నడిపిస్తున్నారా? సింగరేణి యాజమాన్యం చైర్మన్ నుంచి కిందున్న మేనేజర్ వరకు అందరికీ తెలుసు. సింగరేణిలో 10 సంవత్సరాల నుంచి ఎస్డిఎల్ కొనలేదంటేనే అవన్నీ కాలం చెల్లిపోయినాయి అని అందరికీ తెలుసు. తెలిసినా కూడా అవి సేఫ్టీ కూడా కాదు. కొన్ని పరిస్థితుల్లో యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. వాటి వలన కార్మికుల మీద పనిభారం పెరిగింది, ప్రొడక్షన్ కూడా తక్కువే వస్తుంది పాత వాటి వలన, రిపేర్ల వలన. ఇవాళ ఒక్కొక్క మైల్లో ఒక 4 ఎస్డిఎల్ మిషన్లు నడిపించాల్సిన కాడ 7, 8 పాతయన్నీ పనికిరాని అన్నీ నడిపిస్తూ ఉన్నారు. ఈ కొత్త వాటికి వచ్చిన స్పేర్ పార్ట్స్ని పాత వాటికి వేస్తే అవి తొందరగా చెడిపోతూనే ఉన్నాయి. రెండోది ఏంటంటే ఏదైనా ఒక స్పేర్ పార్ట్స్ మార్చాలంటే మొత్తం బాక్స్ మార్చాలి, అప్పుడే కరెక్ట్ రిపేర్ అవుతుంది. మనం కూడా ఒక మోటార్ సైకిల్ కొనుక్కుంటాం, దాని టైం అయిపోయిన తర్వాత పొద్దాక మెకానిక్ దగ్గరికి పోవాల్సి వస్తుంది. దానికి ఏదైనా మార్చాలనుకుంటే కొత్త పార్ట్స్ ఒక సెట్ వేయించుకుంటే కరెక్ట్గా ఉంటుంది. కానీ తేపకొకటి వేస్తూ ఉంటే ఒకటి వేస్తే ఇంకో దానికి ప్రాబ్లం, అది వేసినది ఇంకో దానికి ప్రాబ్లం. ఇట్లా కార్మికులకి ముఖ్యంగా ఫిట్టర్లకి మైన్స్లో చార్జ్ అండ్ ఫోర్మెన్లకి పనిభారం పెరిగిపోతూ ఉంది. ఎస్డిఎల్ ఆపరేటర్లకు కష్టంగా ఉంది. ఎస్డిఎల్ మిషన్లకి ఆ సీట్లు కూడా కుషన్ సీట్లు ఉండాలి, స్ప్రింగ్ సీట్లు ఉండాలి. అవి లేకపోవటం వలన ఒక బెంచ్ ఒక రాయి మీద కూర్చున్నట్టే ఉంటుంది ఎస్డిఎల్ ఆపరేటర్కి. దానివల్ల ఇవాళ సింగరేణిలో పనిచేసే ఎస్డిఎల్ ఆపరేటర్లలో 175 మందికి, ఒక్కళ్ళ కాదు ఇద్దరు కాదు, 175 మందికి వాళ్ళ బ్యాక్ పెయిన్ వచ్చింది, వాళ్ళ స్పైనల్ కార్డ్ దెబ్బతింటుంది. కాబట్టి వెంటనే కొత్తవి కొనాలంటే ఇప్పుడు మేనేజ్మెంటు గత కార్మిక సంఘం దాని గురించి పట్టించుకోలేదు, వాళ్ళు అడగలేదు, మేనేజ్మెంట్ తెప్పిలేదు. దానివల్ల ఈ పరిస్థితి ఉంది సింగరేణిలో. ఇప్పుడు మేము గెలవగానే దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసి రాశాం. ఇప్పుడు మేనేజ్మెంట్ కూడా ముందుకొచ్చి పర్చేజ్ చేశారు. 1-2 నెలల్లో ఆ మిషన్లు మనకు వస్తాయని, అన్ని బాయిల్లో కూడా ఎస్డిఎల్స్ కొత్తవి వస్తాయని కార్మికులకు తెలియపరుస్తూ ఉన్నాం. సార్ చెప్పండి, ముఖ్యంగా సర్వర్ ఆఫ్ మిషన్ నడపడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది? మనం పాత మోటార్ సైకిల్ వేసుకొని పోతే ఎప్పుడైనా సడన్గా ఆగిపోవచ్చు, లేకపోతే ఇంకేదైనా సమస్య రావచ్చు, యాక్సిడెంట్స్ కూడా జరగవచ్చు. అట్లనే అది కూడా ఒక మిషనరీ కాబట్టి సర్వైవ్ ఆఫ్ అయినటువంటి ఎస్డిఎల్స్ వలన ప్రమాదాలు జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు కొత్తవి వస్తే ఆ ప్రమాదాలు నివారించబడతాయి. చాలా మంది కార్మికులు పని ఒత్తిడితో డ్యూటీకి వెళ్లాలంటే భయపడుతున్నారు. డ్యూటీకి వెళ్లకపోవడంతో హాజరు శాతం తక్కువగా ఉన్నందన్న నెపంతో కార్మికులను యాజమాన్యం ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తుంది. ఇలా రోడ్డున పడ్డ కార్మికులు అనేక మంది ఉన్నారు. వారసత్వ ఉద్యోగాలతో కొత్తగా వచ్చిన చదువుకున్న ఉద్యోగులు
చదువుకు తగ్గ ఉద్యోగం రాక కష్టం చెయ్యలేక ఉద్యోగాన్ని కూడా వదులుకునే పరిస్థితికి వచ్చారు. దీని అంతటికీ కారణం సింగరేణి యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలే. ఇప్పటికైనా సింగరేణి సంస్థ యాజమాన్యం కార్మికులను దృష్టిలో ఉంచుకుని ప్రికాషన్స్తో కూడుకున్న వర్క్ ఏరియాలో పని చేయించాలని, ఒత్తిడితో కూడుకున్న పని భారం లేకుండా చూడాలని కోరుకుందాం. ఇది వాటి స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్ టు BRK న్యూస్ తెలుగు సత్తా.